హలో, ఇప్పుడే గుడికి వెళ్తున్నా. అవునే, ఒక్కదాన్నే వెళ్తున్నా. గుడి అంటున్నారు, ఎవర్రా? అర్చనే నా వైపు చూస్తూ ఫోన్లో గుడికెళ్తున్నానని చెప్పి వెళ్ళిందిరా. ఓరి దత్తమ్మా, తను నిన్నే గుడికి రమ్మని చెప్తుందిరా. నిజంగానా? అవునరా, త్వరగా బయలుదేరు. రే వెంకీ, నువ్వు కూడా నాకు తోడుగా రారా. నేనా? సర్లే, వచ్చి. హలో మనో, టికెట్స్ బుక్ చేసా? త్వరగా సినీ ప్లానెట్కి వచ్చే. అదేంటి నాకు చెప్పకుండా? ఇప్పుడు చెప్తున్నాగా, రా. నాకు కుదరదు, నేను టెంపుల్కి వెళ్తున్నా. టెంపుల్కా? అవును, టెంపుల్కే. సరే. ఎక్కడ్రా? ఆన్ ద వే, 10 minutesలో అక్కడ ఉంటా. సరే, త్వరగా రా. ఇప్పుడు చెప్పు, ఎలా ఉన్నాను? నేను చెప్పిన చోటికి నువ్వు రాలేదుగా, అందుకనే నువ్వు ఉన్న చోటికి నేనే వచ్చా. ఏ రాకూడదా? నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తావేంటి? సరే, మన మ్యాటర్ కూడా అక్కడే తేల్చేస్తాను. రే, ఎక్కడ్రా? పక్కనే ఉన్నాలేరా. మళ్ళీ కలుస్తా. తను వచ్చిందా? తనేనారా? నువ్వు రావేమో అని టెన్షన్తో చచ్చా. నేను వచ్చాగా, కూల్గా ఉండు. రే మను, తను నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ రా. లేట్ చేయకరా, వెళ్ళి లవ్ ప్రపోజ్ చెయ్యి. అమ్మో, నేనా? దేనికిరా భయం? నేను ఒక ప్లాన్ చెప్తారా? నువ్వు కొంచెం ముందొచ్చుంటే బాగుండేదిరా. ఆ రోజా చాలా టెన్షన్ పెట్టింది. దాని విషయం నాకు వదిలేరా, నేను చూసుకుంటాగా, రా. బామ్మా, ఏంటే ఇది? ఇలా ఎక్సర్సైజ్ చేయమని నీకెవరు చెప్పారే? నీ వయసుకి ఆసనాలే కరెక్ట్. ఎక్సర్సైజ్ కాదురా, చీర ఇరుక్కుపోయింది. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావే. ఏది? ఇవాళ హాలిడే అన్న మాటే కాని 10 నిమిషాలైన ఇంట్లో ఉన్నావా? ఆ వెంకితో బలాదూరుగా తిరగటమే సరిపోయినట్టుంది. వాడు నిన్ను బాగు చేస్తున్నాడో చెడగొడుతున్నాడో నాకు మాత్రం అర్థం కావట్లేదురా. ఎందుకే ఎప్పుడు వాడి గురించి తప్పుగా ఆలోచిస్తావు? వాణ్ణి మాత్రం ఒక్క మాట అన్నయ్యో. రే, శాస్త్రిగారు వస్తానన్నారా, ఈసారైనా రమ్మని చెప్పనా? వద్దని చెప్పవే. ఇంకెంతకాలం వంట చేసి పెట్టాలరా? నాకు ఓపిక ఉండటం లేదు. కావాలంటే రీవైట్లు వేసుకో,
అంతేగాని నన్ను ఇబ్బంది పెట్టకే బామ్మ. ఒరేయ్, నేను సీరియస్గా చెప్తున్నా, పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకుంటా, కానీ నాకు చేసుకోవాలనిపించినప్పుడు నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటా. అర్థమైందిగా? ఇప్పుడు ఇదే గోల. మనసు పలికే మౌన గీతం మనసు పలికే మౌన గీతం మమతలొలికే స్వాతి ముత్యం మమతలొలికే స్వాతి ముత్యం నీవే అణువు అణు ప్రణయ మధు అణువు అణు ప్రణయ మధు తనువు సుమధనువు మనసు పలికి మౌనగి. అవి నేనే. థ్యాంక్ యూ. నేను మీతో ఒక విషయము. అర్చన, బాల్కనీని వదలట్లేదేంటి? ఇష్టం లేదని చెప్తున్నా, డిస్టర్బ్ చేయడం ఎందుకండి? తిన్న దరక్క ప్రేమిస్తున్నానని కదా మీ ఫీలింగ్? వెంటబడి ప్రేమించమని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఏదో మంచోడు కదా అని ఇష్టపడ్డా. అయినా ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది.